భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తోంది. ఈ నెల 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కానీ అంతకన్నా ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్ కంగారు పెడుతున్నాయి. కారణం సినిమాను నిలిపివేయాలని రాజేంద్రన్ కోర్టుకెళ్లడమే. మర్మకథకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ నటన హావభావాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు 2 లోను కమల్ అంతకుమించి అనేలా రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. సీక్వెల్ ను ప్రకటించగానే ప్రేక్షకులు ఆసక్తి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా వివాదాలు చుట్టుముట్టాయి. భారతీయుడు 1 లో స్వాతంత్ర నేపథ్యాన్ని చూపించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి రాజేంద్ర రచించిన మర్మకథకు ఆధారంగా సీన్లు చిత్రీకరించారు. అలాగే భారతీయుడు 2 లో కూడా మర్మకథకు సంబంధించిన సీన్లు తీశారు. అయితే పార్ట్ 1 కి పార్ట్ 2 కి బ్యాక్గ్రౌండ్ టోటల్ డిఫరెంట్. ఈ కారణంగా మర్మకథను ఈ తరానికి చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది రాజేంద్రన్ అభ్యంతరం. సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయాన్ని మూవీ యూనియన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు ఆయన. అందుకే ఇప్పుడు సినిమాను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించాలంటున్నాడు. రాజేంద్రన్ పిటిషన్ స్వీకరించిన మదురై కోర్టు కమల్ హాసన్, శంకర్, లైకా నిర్మాతలకి నోటీసులు పంపింది. ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 12న విడుదల కావాల్సింది భారతీయుడు, కానీ అంతకంటే ఒక రోజు ముందు వివరణ ఇవ్వాలని మదురై కోర్టు ఆదేశించింది. కోర్టుకి ఎలాంటి వివరాలు అందజేస్తారు, వాటితో కోర్టు సంతృప్తి చెందుతుందా, సినిమా రిలీజ్ పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. సినిమా ఆరంభం నుంచి వివాదాలను దాటుకొని వస్తున్న భారతీయుడు రిలీజ్ విషయంలోనూ చిక్కుల్లో పడక తప్పలేదు.